హాయ్ అండి, నేను మీ సాజిద. వెల్కమ్ టు సాజిదాస్ కిచెన్. ఈరోజు వీడియోలో స్వీట్ గులాబీ పూలు ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను. చాలా సింపుల్ రెసిపీ అండి. టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది. అలాగే చూడ్డానికి చాలా అందంగా కనిపిస్తుందండి ఈ స్వీట్ అయితే. దీన్ని మీరు పండగలకి ప్రిపేర్ చేసుకోవచ్చు, లేదా ఇంటికి గెస్ట్లు వచ్చినప్పుడు వీటిని చేసి పెట్టారంటే వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారండి. చాలా బాగుంటుంది. సో తప్పకుండా ట్రై చేసి చూడండి. ఇప్పుడైతే ఈ టేస్టీ స్వీట్ని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం రండి. దీనికోసం ఫస్ట్ ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని ఇందులోకి 1.5 కప్పు వరకు మైదా పిండిని తీసుకోండి. ఇప్పుడు ఇందులోకి 1/2 టీ స్పూన్ వరకు బేకింగ్ పౌడర్ని తీసుకోండి. బేకింగ్ పౌడర్ అండి, బేకింగ్ సోడా కాదు. సో ఇలా బేకింగ్ పౌడర్ వేసిన తర్వాత మైదా పిండిలో బాగా కలుపుకుని నెక్స్ట్ ఇందులోకి 3 టేబుల్ స్పూన్ల వరకు నెయ్యిని యాడ్ చేసుకోండి. ఈ నెయ్యిని కరిగించాల్సిన పని కూడా లేదండి, డైరెక్ట్గా ఇలాగే వేసేసుకోవచ్చు. ఇలా నెయ్యి వేసుకున్న తర్వాత పిండిలో నెయ్యి బాగా కలిసేలా చక్కగా కలిపేసుకోండి. ఇక్కడ మనకు పిండి టెక్స్చర్ ఎలా ఉండాలంటే ఇలా ఉండాలన్నమాట. చూడండి, ఇలా మాయిశ్చర్గా ఉండాలండి. సో ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి కొద్దిగా నీళ్ళని పోసుకుంటూ పిండిని సాఫ్ట్గా కలుపుకోవాలి. ఒకేసారి ఎక్కువ నీళ్లు పోయకుండా ఇలా కొద్దిగా నీళ్ళని పోసుకొని చూసుకుంటూ పిండిని కలుపుకోండి. ఎందుకంటే ఈ పిండి మనకు మరి గట్టిగా ఉండకూడదు, అలాగే మరి లూజ్గా కూడా ఉండకూడదన్నమాట. పిండి కన్సిస్టెన్సీ ఇలా ఉండాలండి. అప్పుడే మనం చేసే స్వీట్ చాలా పర్ఫెక్ట్గా కుదురుతుంది. సో ఇలా కలుపుకున్న తర్వాత ఈ పిండిని నానబెట్టాల్సిన పని కూడా లేదండి. ఒక 2 నిమిషాల వరకు ఇలా బాగా సాఫ్ట్గా అయ్యేంత వరకు కలుపుకోండి. ఇలా సాఫ్ట్గా కలిపిన తర్వాత ఇందులో నుంచి కొద్దిగా పిండి ముద్దని తీసుకొని రౌండ్గా చేసుకోండి. అంటే మనం చపాతీకి ఎంత పిండినైతే తీసుకుంటామో అంత పిండి తీసుకుంటే సరిపోతుందండి. ఇలా రౌండ్గా చేసుకున్న తర్వాత దీన్ని పైన కొంచెం పొడి పిండిని చల్లుకుంటూ మనం చపాతీ రాగా రోల్ చేసుకోవాలన్నమాట. అలాగే ఈ చపాతీ కూడా మనకు ఎక్కువగా మందంగా ఉండకూడదు, అలా అని మరి పల్చగా కూడా ఉండకూడదన్నమాట. ఇక్కడ చూడండి, ఇలా రోల్ చేసుకోవాలి. ఈ మాత్రం మందం పెట్టుకుంటే సరిపోతుందండి. సో ఇలా రోల్ చేసుకున్న తర్వాత ఇప్పుడు అంచులు షార్ప్గా ఉంటే ఒక చిన్న గిన్నె కానీ లేదా గ్లాస్ కానీ తీసుకొని ఈ చపాతీని ఇలా చిన్న చిన్న పూరీలాగా కట్ చేసుకోవాలి. ఇలా ఇక్కడ నేను తీసుకున్న ఈ సైజుకి అయితే నాకు 5 పూరీలు వచ్చాయండి. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ ఎక్స్ట్రా లేయర్ని తీసేసుకొని ముద్దలాగా చేసేసి మిగతా పిండిలో కలిపేసుకొని మళ్ళీ రోల్ చేసుకోండి, సరిపోతుంది. ఇప్పుడైతే ఇక్కడ మనకు 5 పూరీలు అయితే రెడీ అయ్యాయి కదండి. సో వీటిని ఈ వీడియోలో చూపించే విధంగా ఒకదానిపైన ఒకటి ఇలా పెట్టేసుకోవాలన్నమాట. నేను ఎలా అయితే పెడుతున్నానో ఆ విధంగా పెట్టుకోండి. ఇలా పెట్టుకున్న తర్వాత ఇప్పుడు ఒక చివరి నుంచి ఈ విధంగా రౌండ్గా రోల్ చేసుకుంటూ రావాలి. ఇలా కొంచెం స్లోగా ఎండ్ వరకు ఇలాగే రౌండ్గా రోల్ చేసుకుంటూ వచ్చేయండి, సరిపోతుంది. ఇలా రోల్ చేసుకున్న తర్వాత ఇవి కొంచెం అంటుకునేలా ఇలా ఒక 2 సార్లు ఈ విధంగా రోల్ చేసుకొని తర్వాత చాకు తీసుకొని మధ్యలోకి కట్ చేసేసుకోండి. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనకు డిజైన్ చూడండి, ఇలా ఫ్లవర్ డిజైన్లో అయితే వచ్చేస్తుంది. సో ఇలా కట్ చేసుకొని చివరి వైపు అయితే ఇలా లైట్గా ప్రెస్ చేయండి. ఇలా ప్రెస్ చేసుకున్నట్లయితే మనం ఫ్రై చేసేటప్పుడు ఈ లేయర్స్ అనేవి విడిపోకుండా ఉంటాయి. సో ఇలా ప్రెస్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనము దీన్ని పెటల్స్ ఇలా ఓపెన్ చేసుకోవాలన్నమాట. చూడండి, ఇలా ఓపెన్ చేసుకున్నట్లయితే మనకు ఈ షేప్ అనేది చక్కగా అచ్చంగా రోజా పువ్వు షేప్లో అయితే మనకు ఈ పువ్వు అనేది రెడీ అయిపోతుంది. చూస్తున్నారు కదండి. సో ఇలా ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టుకోండి. నేను ఇంకొకటి కూడా చేసి చూపిస్తాను. ఫస్ట్ ఎండ్ వైపు అయితే లైట్గా ప్రెస్ చేయండి. తర్వాత దీన్ని పెటల్స్ ఇలా ఓపెన్ చేసుకోండి. చాలా ఈజీ అండి. చూడ్డానికైతే కష్టంగా అనిపిస్తుంది, కానీ ప్రిపేర్ చేయడానికైతే చాలా ఈజీగా ఉంటుందన్నమాట. చాలా ఈజీగా అప్పటికప్పుడు మనము ఈ స్వీట్ని అయితే ప్రిపేర్ చేసేసుకోవచ్చు. ఇలా పెటల్స్ ఓపెన్ చేసి లైట్గా
కింది వైపు ప్రెస్ చేసుకున్నట్లయితే సరిపోతుంది. ఇలాగే మనము అన్నింటినీ కూడా ప్రిపేర్ చేసుకొని వీటిని రెడీగా పక్కన పెట్టుకొని ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని వేసి ఆయిల్ని ఓవర్ హీట్ చేయకూడదండి, జస్ట్ మీడియం హీట్ చేసుకోవాలి. ఆయిల్ ఇలా మీడియం హీట్ అయిన తర్వాత ఇందులోకి మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఈ ఫ్లవర్స్ని ఎన్ని పడతాయో అన్నింటినీ వేసుకోండి. అంటే మీరు తీసుకున్న ప్యాన్ సైజ్ని బట్టి ఎన్ని పడతాయో అన్నింటినీ యాడ్ చేసుకోండి. ఇలా వీటిని యాడ్ చేసిన తర్వాత వెంటనే కదపకుండా పైనుంచి ఆ వేడి నూనె ఇలా పోసుకున్నట్లయితే మనకు ఆ షేప్ అనేది ఏమాత్రం మారకుండా చక్కగా అలాగే ఉంటుందండి. సో ఇలా పైనుంచి కొద్ది కొద్దిగా వేడి నూనెని పోసుకుంటూ ఒక 2 నిమిషాల వరకు ఫ్రై చేసుకొని తర్వాత వీటిని ఇలా అటు ఇటు తిప్పుతూ అన్ని వైపుల నుంచి మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. గ్యాస్ని అయితే లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోండి, అప్పుడే ఇవి చక్కగా ఫ్రై అవుతాయండి. లోపల పిండి కూడా ఏమాత్రం పచ్చిగా లేకుండా చక్కగా కుక్ అయ్యి ఈ లేయర్స్ అన్నీ మనకు చక్కగా ఫ్రై అవుతాయన్నమాట. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇవి క్రిస్పీగా ఉంటాయండి పైనుంచి, లోపల నుంచి అయితే కొంచెం సాఫ్ట్గా ఉంటాయన్నమాట. ఇలా చూడండి, ఈ విధంగా అన్ని వైపుల నుంచి మంచి గోల్డెన్ కలర్ వచ్చేలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు మనము వీటినైతే తీసేసుకుందాము. మరి డార్క్గా ఫ్రై చేయాల్సిన పని లేదండి, జస్ట్ ఇలా లైట్ గోల్డెన్ కలర్ వస్తే సరిపోతుంది. లో ఫ్లేమ్లో ఫ్రై చేసాం కాబట్టి ఇవి చక్కగా ఫ్రై అయిపోయి ఉంటాయండి. సో ఇప్పుడు మనం వీటిని ఈ ఆయిల్లో నుంచి తీసేసి ఆ ఎక్స్ట్రా ఆయిల్ అంతా పోయిన తర్వాత వేరే ప్లేట్లోకి తీసేసుకుందాము. ఇదే విధంగా మిగతా వాటిని కూడా ఫ్రై చేసి ప్లేట్లోకి తీసి వీటిని పక్కన పెట్టుకొని ఇప్పుడు స్టవ్ మీద వేరొక కడాయి పెట్టుకొని ఇందులోకి 1 కప్పు వరకు పంచదార వేసుకోండి. అలాగే 1 కప్పు వరకు నీళ్ళని పోసుకొని ఇప్పుడు ఈ పంచదారని కలుపుకుంటూ కరిగించుకోండి. గ్యాస్ని అయితే మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి. ఇక్కడ మనకు పంచదార ఎలాంటి తీగ పాకం రావాల్సిన పని లేదండి, జస్ట్ జిగురు పాకం వస్తే సరిపోతుందన్నమాట. సో ఇలా ఒక 2-3 నిమిషాలు ఉడికించుకున్న తర్వాత ఇందులోకి మంచి కలర్ కోసం నేనైతే కొద్దిగా ఫుడ్ కలర్ వేస్తున్నానండి, జస్ట్ కొద్దిగా వేస్తున్నానమాట. చూస్తున్నారు కదండి, అది కూడా మీకు ఇష్టం లేకపోతే స్కిప్ చేసుకోవచ్చు, వేసుకోవాలన్నట్టు అనుకుంటే వేసుకోవచ్చండి, అది మీ ఇష్టం అనమాట. ఇలా ఫుడ్ కలర్ వేసి ఒక 2-3 నిమిషాలు ఉడికించుకున్న తర్వాత ఇప్పుడు మనం ఈ పాకాన్ని ఒకసారి చెక్ చేసుకుందాము. చూడండి, ఇలా చెక్ చేసినప్పుడు మనకు కొంచెం జిగురుగా ఉంటే సరిపోతుంది. ఇక్కడ ఎలాంటి తీగ ఫామ్ అవ్వట్లేదు, చూస్తున్నారు కదండి. సో ఇలా కొంచెం జిగురుగా అనిపిస్తే సరిపోతుందన్నమాట. దీన్నే మనము జిగురు పాకం అని అంటామండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి ఈ పాకం వేడిగా ఉన్నప్పుడే మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఈ రోజా పువ్వుల్ని ఇందులోకి యాడ్ చేసుకోవాలి. ఇలా మొత్తం పూలని ఒక్కొక్కటిగా ఇందులో పెట్టేసుకొని తర్వాత మనము ఈ పాకాన్ని ఒక స్పూన్తో కానివ్వండి, ఇలా గరిటెతో అయినా సరే వీటిపైన ఇలా వేసుకోవాలి. మరి ఎక్కువ పాకం చేసుకున్నా సరే వేస్ట్ అయిపోతుందండి. సో అందుకని చెప్పేసి ఇంత పాకం చేసుకుంటే మనకు ఈ క్వాంటిటీకి అయితే సరిపోతుంది. అలాగే వీటిని ఎక్కువసేపు పాకంలో ఉంచకూడదండి, ఎందుకంటే ఇవి సాఫ్ట్గా కంటే కూడా కొంచెం క్రిస్పీగా ఉంటేనే టేస్ట్ బాగుంటుందన్నమాట. ఇలా ఒక 2-3 సార్లు ఈ పాకాన్ని ఈ ఫ్లవర్స్ పైన వేసుకున్న తర్వాత జస్ట్ ఒక 5 నిమిషాలు అలా పాకంలో పెట్టుకొని తర్వాత వీటిని పాకంలో నుంచి తీసేసుకుంటే సరిపోతుంది. ఎక్కువసేపు నానపెట్టాల్సిన పని లేదండి. ఇలా 5 నిమిషాల తర్వాత ఇప్పుడు వీటిని సర్వింగ్ ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుందాము. అంతేనండి, చూస్తారు కదా ఎంత ఈజీగా మనము ఈ టేస్టీ స్వీట్ని ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. సో మీరు కూడా ఈ దీపావళి పండగకి ఈ రోజా పువ్వుల్ని ప్రిపేర్ చేసుకొని పండగని హ్యాపీగా జరుపుకోండి. అలాగే ఫ్రెండ్స్, మీకు రెసిపీ నచ్చినట్లయితే చిన్న లైక్ ఇవ్వటం అయితే మర్చిపోవద్దు. ఇంకా మరిన్ని మంచి మంచి టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకొక మంచి రెసిపీతో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తానండి. అంతవరకు బాయ్ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.